హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో వచ్చేసి ఈపీఎఫ్ ఖాతాదారులకు తమ ఎంఐడిని, మెంబర్ ఐడిని ఎలా డీలింక్ చేయాలో అనేది దాని గురించి అయితే క్లియర్గా ఒక డెమో ప్రాసెస్ అయితే చేసి చూపిపోతున్నాను ఈ వీడియోలో. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అండ్ మెంబర్ ఐడిని అలాగే యూఐడికి లింక్ అయి ఉన్న మెంబర్ ఐడిని మనం డీలింక్ ఎలా చేయాలి, దాని గురించి మనం ఒక పర్టికులర్ ఐడిని మాత్రమే చేయగలము డీలింక్ అనేది. లేదా మనకు చాలా ఐడీస్ ఉన్నట్లయితే మనం వాటిని మనకు సంబంధం లేని ఐడీలని మనం ఎలా డీలింక్ చేయాలి అనేది మనకైతే ఈ యొక్క వీడియోలో అయితే డెమో ప్రాసెస్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. మన యొక్క వితిన్ 1 minute మనం ఎలా డీలింక్ చేయాలనే దాని గురించి వీడియోలో నేను మీకు చేసి అయితే చూపిపోతున్నాను. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. మనమైతే ముందుగా మన యొక్క మెంబర్ యొక్క పేజ్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. మీ యొక్క పాస్వర్డ్ అవి ఎంటర్ చేసి ఈ యొక్క మెంబర్ యొక్క పాస్బుక్ని అయితే మన యొక్క ఇంటర్ఫేస్ని ఓపెన్ చేసుకున్నట్లయితే మనకైతే ఇలా రావడం అయితే జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఇంటర్ఫేస్ ఇలా వచ్చిన తర్వాత మనం ఇక వ్యూ అనే దాంట్లోకి మనమైతే ట్యాప్ చేసి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు జాగ్రత్తగా అయితే గమనించండి. ఇక్కడ చూస్తున్నారా, వ్యూ అనే దాంట్లోకి వెళ్ళి మన యొక్క సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ 4 కనిపిస్తున్నాయి కదా, డీలింక్ అని మనకు లాస్ట్లో ఎండ్లో అయితే ఉంది చూడండి. ఒకసారి మనమైతే ఇప్పుడు ప్రజెంట్ ఒక ఐడిని అయితే డీలింక్ చేసి చూపిపోతున్నాను మీకు. ఇక్కడ చూసుకున్నట్లయితే డీలింక్ అని ప్రెస్ చేసినట్లయితే మీకు ఇక ఒక పాపప్ వచ్చి ఓకేనా అని అడుగుతుంది. ఆర్ యు షూర్ అనేసి అడుగుతుంది. ఓకే అని ఎంటర్ చేసిన తర్వాత మీకు కొద్దిగా టైం అయితే తీసుకొని మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నారు కదా, రీజన్ అనేది మనం ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మనం ఎందుకు డీలింక్ చేస్తున్నాం అనేది అయితే మనం యొక్క రీజన్ అయితే మనకు సంబంధం లేకుండా వచ్చిందా, లేదా మనం ఆల్రెడీ మనకు ఆఫర్ వచ్చిన యొక్క మెంబర్ ఐడినా అనేది ఇక్కడైతే అడగడం అయితే జరిగింది. మీరైతే దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పాపప్ని టిక్ చేసుకోండి, 2 టిక్ మార్క్స్ చేసుకోండి. ఆ టిక్ చేసుకుని గెట్ ఓటీపీ అన్నట్లయితే మనకైతే ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసి ఈ యొక్క సబ్మిట్ కొట్టినట్లయితే మనకైతే మన యొక్క మెంబర్ ఐడి అనేది డీలింక్ కావడం అయితే జరుగుతుంది. అలాగే చాలామందికి డౌట్ కూడా ఉంటుంది, అన్నీ ఈ యొక్క మెంబర్ ఐడీలు అన్నీ డిలీట్ అవుతాయా? కొందరికి ఇక్కడ చూపిస్తూ కూడా ఉండొచ్చు, అది ఆల్రెడీ అవుతుంది. 10 to 7 days అయితే పడుతుంది మనకు. అలా అక్కడ చూపిస్తున్నట్లయితే డీలింక్ ఆప్షన్ అనేది ప్రజెంట్ మనకైతే డీలింక్ అనేది చూసారు కదా, డీలింక్ అయితే అయిపోయింది. ఇక్కడ లేదు. మీకు ఒకవేళ చూపించినట్లయితే 7 to 10 days అయితే పట్టి దాని తర్వాత మీకైతే చూపించకుండా వెళ్తుంది. అలాగే మనకు ఈ యొక్క పర్టికులర్ మనకు సంబంధం లేకుండా కానీ మనకు ఆఫర్ వచ్చిన పర్టికులర్ మెంబర్ ఐడీస్ మాత్రమే మనకు ఇక్కడ డీలింక్ అనేది చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలా కాకుండా మనం మన యొక్క అందులో కాంట్రిబ్యూషన్ అనేది చేసినట్లయితే మనకైతే ఆ అకౌంట్లు అనేటివి డీలింక్ అనేది అవ్వవు. మీరైతే అది గమనించాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ వీడియో. అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.